నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటుకు తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి. కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమన్న హరీష్ రావు. ప్రాజెక్టులను అప్పగించి కేసీఆర్ సర్కారేనన్న ఉత్తమ్. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు అన్న చంద్రబాబు. 10 రూపాయలిచ్చి 100 రూపాయలు దోచుకున్నారని ఫైర్. విశాఖ ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు, నిందితుడి అరెస్ట్. ల్యాండ్ ఆర్థిక లావాదేవీలే కారణమన్న సిపి రవిశంకర్. దేశంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఖాయం. బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయన్న మోదీ. నేటి నుంచి భారత్లోకి భారత్ రైస్, ఢిల్లీలో ప్రారంభించనున్న పీయూష్ గోయల్. క్యాన్సర్ బారిన బ్రిటన్ రాజు చార్లెస్, కోలుకుంటారన్న బంకింగ్హామ్ ప్యాలెస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. నిన్న తొలి రోజు బడ్జెట్ సెక్షన్స్ లో గవర్నర్ ప్రసంగించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సభలో ప్రవేశపెడతారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేయనున్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. శాసన మండలిలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండలిలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాదిరి, ఈరోజు ఏపీ శాసనసభ, శాసన మండలి సమావేశాలు రెండో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. నిన్న ఏపీ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి శాసనసభ, అదేవిధంగా శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న సభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఇక ఈ రోజు అటు శాసనసభలోను, శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ జరగనుంది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన మాట్లాడతారు. ఇక శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రోజు శాసనసభలోను, శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు. ఇక ఇది శాసన సభలో అడ్వకేట్స్కు సంబంధించినటువంటి బిల్లు పైన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు ఏపీ కేబినెట్ ఉదయం సమావేశం అవుతుంది. రేపు ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల త్వరలో జరగనున్నటువంటి నేపథ్యంలో 3 నెలల కాలానికి సంబంధించి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రేపు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. సమావేశంలో బడ్జెట్ ను ఆమోదిస్తారు. ఆ తర్వాత శాసనసభలోను, శాసన మండలిలోను కూడా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ రోజు మాత్రం ప్రధానంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉభయ సభలో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం రామనాయుడుపల్లిలో రాకదిలేరా సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం భారీ జనసమీకరణ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఇక్కడి నుంచి టీడీపీ గెలవలేదు. గతంలో టీడీపీ ఆవిర్భావ సమయం 1983లో వేపంచేరి నియోజకవర్గం నుంచి తలారి రుద్రయ్యను విజయం వరించింది. అనంతరం 1994లో ఆర్ గాంధీ గెలుపొందారు. సుమారు 3 దశాబ్దాల చరిత్ర ఉన్న జీడీ నెల్లూరుపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో జీడీ నెల్లూరు నియోజకవర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై వైసీపీ కార్యకర్తల వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అంశంగా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇక చంద్రబాబు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరుతారు. 2 గంటల 55 నిమిషాలకు హెలీప్యాడ్ చేరుకొని జీడీ నెల్లూరు చేరుకుంటారు. రాకదిలిరా సభలో పాల్గొన్న అనంతరం తిరిగి విజయవాడకు బయలుదేరతారు చంద్రబాబు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తరువాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి ఇవాల్టి సమావేశంలో గులాబీ నేతలు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత అనారోగ్యానికి గురైనటువంటి కేసీఆర్ కు శస్త్రచికిత్స చేశారు. ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవలే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఇటీవల కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ఈ రోజు చర్చించేందుకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతోటి ఈరోజు టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబీ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఉద్యమ కాలం నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన కేసీఆర్ ఈసారి కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లడం వలన
తెలంగాణ ప్రజలకు కావచ్చు 5 ఉమ్మడి జిల్లాలకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. అందులో భాగంగా ఈ రోజు 5 ఉమ్మడి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం వలన విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కావడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. మిగిలిన రంగారెడ్డి రూరల్ జిల్లాతో పాటు మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటికి తీవ్ర స్థాయిలో ఎద్దడి ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ భూభాగంలో ఉన్నప్పటికీ ఏ పని చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలతోటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నడిపింది. కాబట్టి ఇప్పుడు కేఆర్ఎంబీ అంశాన్ని సైతం ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 5 ఉమ్మడి జిల్లాల నేతలతోటి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 17 తర్వాత నుంచి పూర్తి స్థాయిలో కేసీఆర్ కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉంటారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. ఆశావాహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇవాళ గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ భేటీలో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు షార్ట్ లిస్టు చేయనున్నారు. సమావేశం అనంతరం లేదా మరుసటి రోజున రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు భేటీ అయ్యి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ భేటీల్లో తీసుకున్న అభిప్రాయాలు పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఈ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. ఆశావాహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇవాళ గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ భేటీలో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయనున్నారు. సమావేశం అనంతరం లేదా మరుసటి రోజున రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు భేటీ అయి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ భేటీలో తీసుకున్న అభిప్రాయాలు పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. నిన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పీసీసీ తీర్మానం కూడా చేసిందని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు ఆమెను గుర్తిస్తున్నందున తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. దీనికి స్పందించిన సోనియా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇక నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్పథ్లో సీఎం రేవంత్ ఆమెను కలిశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు గురించి సోనియాకు ఆయన వివరించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రతి లోక్సభ స్థానానికి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని రేవంత్ సోనియాకు తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాలకు కాంగ్రెస్ తరపున అభ్యర్థుల ఎంపిక గురించి కూడా సీఎం రేవంత్ సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవులను భర్తీ చేసే అంశాన్ని కూడా ఆమె వద్ద రేవంత్ ప్రస్తావించినట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో సీఎం రేవంత్ సోమవారం పాల్గొనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న ఈ యాత్రలో రాహుల్ను ఆయన కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు గురించి రాహుల్కు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా తెలంగాణ నుంచి పోటీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంటు 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. సోమవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కలిసిన ఆయన హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచ బ్యాంక్ ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో ఇవ్వడంతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌదగాడు, పాదగాడు, దేవి మానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకును ఈ మనకు సంస్కారం వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంను అవమానించిన బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో పోలీసులకు బాల్క సుమన్పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బాల్క సుమన్పై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఎలా తిరుగుతాడో తాము చూస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా ఒక కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వడానికి పెట్టిండో లేకపోతే సీఎం తిట్టడానికి పెట్టిండో మాకైతే అర్థమైతే లేదు. కాకపోతే దానివల్ల మీకు మైనసే కానీ ఇక్కడ ప్లస్ అనేది ఏమి లేదు. తిట్టడం అనేది అందరికీ వస్తుంది, మాకు వస్తుంది. మేము మా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేది నీకు దాదాపు ఒకసారి మేము చూపించినాము. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది కూడా నీకు కూడా జరగాలనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నడవదు. ఇక్కడ ఏ వాడకు ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా కూడా నీకు ఏ గతి పడుతుంది అనేది మేము చూపిస్తాం. చెప్పాము నీతిలో చెప్పులు లేవట్టి చీపురు లేవట్టి కాదు, మేము చేసినాకనే నీకు తెలుస్తుంది అదేంటిది అనేది. రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్క సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా వైసీపీ సర్కార్పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెండో స్థాయి పౌరులుగా ఉన్న దళితుల పథకాలను ఎన్నో ఎత్తివేశారని ఆరోపించారు. అమ్మఒడికి తూట్లు పొడిచిన ఘనత జగన్దేనని విమర్శించారు. నవరత్నాలకు బడ్జెట్ నుంచి కేటాయించాలని, కానీ అమ్మఒడి లబ్ధిదారులకు సబ్ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. విద్య నుంచి దళితులను దూరం చేస్తున్నారన్నారు. దళిత జాతి సీఎం జగన్ను 420గా భావిస్తుందన్నారు. ఈ నెల 11న రాజమండ్రిలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎందుకు ఈ దళిత సింహగర్జన అంటే ఈ ప్రభుత్వంలో, ఈ జగన్ ప్రభుత్వంలో అందరికన్నా ఎక్కువ మోసపోయింది దళితులు. ఎందువల్లంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న దళితులు, ఎక్కువగా ఓట్లు వేసింది కూడా దళితులు. 90% పైగా ఓట్లు జగన్కి 2019 ఎలక్షన్స్లో వేశారు. ఎందువల్ల వేశారంటే జగన్ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఇప్పుడు అందుతున్న సాయం కన్నా చాలా ఎక్కువ సహాయం అందుతుంది, దానివల్ల మా బతుకులు బాగుపడతాయన్న ఒక ఉద్దేశంతో ఓట్లు వేశారు. వాళ్ళ హక్కున చేర్చుకున్నారు జగన్ని. వాళ్ళ సొంత మనిషిగానే వాళ్ళు భావించారు. కానీ 5 ఏళ్ల కాలంలో అతని అసలు రంగు చూసిన తర్వాత క్రమేపీ అతని దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ దళిత సింహగర్జన అంటే ఈ ప్రభుత్వంలో, ఈ జగన్ ప్రభుత్వంలో అందరికన్నా ఎక్కువ మోసపోయింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆదివారం రోజు రాత్రి ఫరూక్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్పై దాడి చేసిన 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ కాసింలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఆర్టీసీ సిబ్బందిపై దాడిని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. పదే హెచ్చరిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా కొందరు దాడులకు దిగుతూ ఉండటం దురదృష్టకరమని సజ్జనార్ అన్నారు. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ట్యాంక్ బండ్పై 2 ఫరూక్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్పై విచక్షణ రహితంగా ఆదివారం రాత్రి దాడి చేసి క్రికెట్ బ్యాట్తో వారిని తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగ్గా, డ్రైవర్ షేక్ అబ్దుల్కి గాయాలయ్యాయన్నారు. ఈ ఘటనలో నిందితులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ కాసింలను పోలీసులు అరెస్టు చేసినట్టు సజ్జన ట్వీట్ చేశారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.